హలో చేతన్ గారు. నమస్తే అండి. చేతన్ గారు, నరాల బలహీనత ప్రాబ్లమ్ కూడా మనం కామన్ గా వింటూ ఉంటాం కదండి. సో మరి దీనికి సంబంధించి మన హోమియోపతిలో ఎలాంటివి రెమెడీస్ ఉన్నాయంటారు? ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయో తెలియజేస్తారా? అరికాల్లో తిమ్మిర్లున్నాయి, అరికాల్లో మంటలున్నాయి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకు నరాలు ఎఫెక్ట్ అయినాయి అనుకుంటారు. అరే నరాలు ఎఫెక్ట్ అయినాయి, నరాలు దెబ్బ పడ్డాయి, చలో డాక్టర్ దగ్గర పోయి చూపించుకుందాం అంటారు. అప్పుడు వీళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళకు షుగర్ వ్యాధి కూడా ఉంది అనేసి తెలుస్తుంది. ఎందుకంటే డాక్టర్ దగ్గర పోతే టెస్ట్ చేపిస్తాం కదా, అప్పుడు చాలా మందికి షుగర్ వ్యాధి బయట పడుతుంది. మీకు ఇంకోటి చెప్పాలంటే ఏ స్టేజ్లో బయట పడుతుంది అంటే వాళ్ళ HbA1cలు 10, 12, 11, 13 ఉంటాయి. అంటే ముద్రపోయేంత వరకు బయటపడదు అన్నమాట. బయట పడదు. చాలా మంది మీరు చూడండి, ఇప్పుడు ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్లకు అప్లై చేస్తారు, ఎవరైతే MNCలలో పనిచేస్తారు, ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్లకు అప్లై చేస్తారు, వాళ్ళు మాత్రమే రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటారు. ఎవరైతే పిల్లలు బయట అమెరికాలో ఉంటారు కదా, ఇప్పుడు అమ్మ నాన్న వస్తున్నారంటే అరే డాడీ మొత్తం టెస్టులు చేయించుకొని రండి బాయ్, ఇక్కడ వచ్చి మళ్ళీ పరేషాని వద్దు మనకు అనేసి వాళ్ళు కూడా చేపిస్తారు. కానీ మ్యాక్సిమం ఇండియా పాపులేషన్ ఇయర్లీ ఒకసారి వాళ్ళది చెకప్ చేయించుకోరు. ఏమైనా అయితే బై మిస్టేక్ హాస్పిటల్కి పోతే తెలుస్తుంది. అవునవును, నేను కూడా అంతే. ఏదైనా అయితేనే కానీ దాని జోలికి వెళ్ళం ఇంకా. ఎందుకంటే నాకు ఒక పేషెంటే చెప్పారు, నేను చెప్పిన 42 ఏజ్ మన దగ్గర వచ్చిండు, షుగర్ వ్యాధి రిపోర్ట్ తీసుకొని వచ్చిండు, 11 ఉంది HbA1c, ఫాస్టింగ్ పోస్ట్లన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మనం ఒకటే అడిగినాం, ఎట్లా తెలిసింది అంటే ఏముంది సార్, నాకు సడన్గా ఫీవర్ ఏమో వచ్చింది, తగ్గట్లేదు, కోవిడ్లో అనేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు షుగర్ ఉందనేసి తెలిసింది. అంటే ఏంది, ఇట్లా ఏమైనా కండిషన్ వస్తేనే మనకు తెలుస్తుంది. ఎందుకు చేపియలేదు మీరు? అంతకుముందు 42 కదా మీ ఏజ్, 2 పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నారు, ఎందుకు చెప్పా? ఎప్పుడు అవసరమే పడలేదు అంటున్నాను. అరే అందరు మీతో పని చేసేటోళ్ళు కానీ ఎవరో చేపించుకుంటారు కదా, షుగర్ వచ్చిందని ఎవరో అంటారు. సార్ నేను ఏమనుకుంటా అంటే, నేను పోయి పరీక్షలు చేయించినా అనుకోండి, లేనివి అంటే ఏది తెలియదు అవి ఇంకా 10 బయట పడతాయి, ఇంకా టెన్షన్ అనేసి అంటారు. అయితే ఇది చాలా పెద్ద మిత్. మీరు చేయించుకోవాలి టెస్ట్. ఎందుకంటే రోగం ఒకవేళ రాలేదనుకోండి, ఇప్పుడు మీరు ఒక 10,000 పెట్టి ఏమేమో టెస్టులు చేయించారు, ఏం రోగం రాలేదనుకోండి, అరే ఏం రాలేదు 10,000 వేస్ట్ అయ్యానని అనుకోవద్దు. అరే 10,000 పెట్టినా నాకు ఏం రోగం లేదు అని సంతోషపడాలి. అవునా కాదా? అలాంటి పరిస్థితే. కానీ 10,000 పెట్టి రోగాలు వచ్చినాయి, అరే 10,000 కూడా పోయినాయి, రోగాలు కూడా వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ కి మళ్ళా పైసలు అని అనుకోవద్దు. ఏమనుకోవాలి, అరే మనకి ఇవి రోగాలు ఉన్నాయి అని తెలిసింది, ఇప్పుడు దీన్ని ట్రీట్మెంట్ చేస్తే ఒక 500, 1000, 5,000 అయిపోతుంది. లేకపోతే 5 లక్షలు అవసరం పడుతుండే, 10 లక్షలు అవసరం పడుతుండే. అవునా కాదా? అయితే ఇట్లా ఆలోచించాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. అది మనం చేయం. అందుకే రెగ్యులర్లీ మీరు టెస్టులు చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్ 42 ఇయర్స్ ఉండే, ఈయనకు అరికాల్లో తిమ్మిర్లు ఉన్నాయి, అరికాల్లో మంటలు ఉన్నాయి, తొడ భాగంలో నొప్పులు ఉన్నాయి, చక్కెర వస్తుంది, మళ్ళా స్టెప్స్ ఎక్కేటప్పుడు జల్లు జల్లు అంటున్నాయి అంట కాళ్ళు, ఎక్కడ పడిపోతా అనేసి భయం అవుతుందంట. ఏంది ఇప్పుడు సార్, నాకు ఇప్పుడు షుగర్ తగ్గాలి, ఎన్ని గంటలు పడుకుంటారు మీరు? 6 గంటలు పడుకుంటా. మళ్ళీ ఈ నరాల ప్రాబ్లం కూడా తగ్గాలి కదా, ఫస్ట్ నరాల ప్రాబ్లం తగ్గాలి, దాని తర్వాత షుగర్ తగ్గాలి అన్నారు. మనం అన్నాం రెండిటికి ఇస్తాం మేము మందు, మీకు ఉన్న ప్రాబ్లంలు అన్నిటికీ ఇస్తాం, అన్నీ మెల్లిమెల్లిగా తగ్గుతాయి, చెప్పేటట్టు వినాలి. వెయిట్ కూడా జర ఎక్కువ సైడే ఉండే, 90+ ఉండే. మనం చెప్పినాము మీరు ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, ఈ నరాలు దెబ్బపడ్డాయి, ఇది షుగర్ వల్లనే దెబ్బపడ్డాయి మీకు. అవునా, షుగర్ వల్ల నరాలు కూడా దెబ్బపడతాయి అనేసి పేషెంట్ అడిగిండ్రు. మనం ఏం చెప్పినాం, అరే నరాల బలహీనత రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి, దాంట్లో షుగర్ ఒకటి ప్రామినెంట్ కారణం. మళ్ళీ బాగానే ఉన్నా కదా, తిరుగుతున్నా, బైక్ మీద తిరుగుతున్నా, సినిమాకి పోతున్నా, ఎంజాయ్ చేస్తున్నా, ఆఫీస్కి పోతున్నా అంటే అవన్నీ నడుస్తూనే ఉంటాయి, లోపల డ్యామేజ్ కూడా నడుస్తూనే ఉంటుంది. అవునా కదా? అయితే అట్లా ఉంటుంది షుగర్ వ్యాధి అంటే, హిడెన్ ఉంటుంది బాడీలో, దానివల్ల ఏమేమవుతుంది తెలిసినప్పుడు వరకు చాలా లేట్ అయిపోతుంది. ఈ పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఏం చెప్పినామంటే, మనకు మునక్కాయ ఉంటాయి కదా, మునక్కాయలు మీరు పప్పు చేసుకుంటున్నారు, సాంబార్ చేసుకుంటున్నారు, పప్పు తయారు చేసుకుంటారు కదా కుక్కర్లో, అప్పుడు డైలీ మునక్కాయలు వేసేయండి.
అవి కూడా బాయిల్ అయిపోతాయి. దాన్ని మొత్తం పీల్ ఆఫ్ చేసి ఒక 5-6 పీసులు మినిమం 10 to 15 మాక్సిమం, మీకు ఇంకా ఇష్టం ఉంటే ఇంకా కూడా అది డైలీ జెల్లీ వస్తుంది దాని బయటికి మొత్తం, అది డైలీ తినండి. ఇప్పుడు సీజన్ కూడా నడుస్తుంది, మస్తు దొరుకుతాయి. ఇది మనకు నరాల బలహీనతకి చాలా మంచి హోమ్ రెమెడీ. ఓహో, ఓకే. మళ్ళీ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఈ మునక్కాయలు బాయిల్ చేసుకోవాలి వాటర్లో. మంచిగా దాన్ని వాటర్ ప్లస్ 1 glass లోనే బాయిల్ చేయండి మీరు. దాన్ని మంచిగా దంచేసేయండి. బాయిల్ చేసిన తర్వాత దానికి మొత్తం అది పైన హార్డ్ ఉంటుంది, లోపల సాఫ్ట్ ఉంటుంది కదా, దంచితే మొత్తం అది వచ్చేస్తుంది వాటర్ లో. అది ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకుంటే ఏమైతుంది, మొత్తం వచ్చేస్తుంది మనకు కిందికి. ఇది మొరింగా సూప్ అనేసి తాగుతారు చాలా మంది. బర్మా అనేసి ఒక కంట్రీ ఉంది. బర్మా అంటే పాత పేరు, మయన్మార్ ఇప్పుడు కొత్త పేరు. అక్కడ మొరింగా సూప్ అంటే చాలా ఫేమస్. మీరు కూడా తాగండి మొరింగా సూప్ డైలీ ఒక పూట. నరాల బలహీనతలో కొంచెం మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది. దాంతో పాటు ఈ పేషెంట్ కి హోమియోపతి మందులు కూడా ఇచ్చినాం. అట్లా మంచిగా తగ్గిపోయింది పేషెంట్ కి. షుగర్ వ్యాధి కూడా తగ్గింది, నరాల బలహీనత కూడా తగ్గింది. సో మనకు అన్ని అందుబాటులో ఉండేవే, కానీ మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం తీసుకోవడానికి. మునక్కాయ ఏమో ఎందుకు వాడతారు, అరే సాంబార్ లో మంచి టేస్ట్ వస్తుంది అనేసి వాడతారు, కానీ దాంట్లో ఉన్న గుణాలు మనకు తెలియదు. సో డైలీ తీసుకున్నా కూడా ఇది మనకి మంచిగా చేస్తుంది. మంచిగా చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. ఓకే అండి.